హాయ్ అండి అందరికీ. అందరూ విజయదశమి బాగా చేసుకున్నారా? ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మేమైతే ఈ దసరా పండగకి అమ్మ దగ్గరికొచ్చాము. అసలైతే ఎక్కడికి వద్దనుకున్నాము. ఏంటి అంటే అమ్మవారికి ప్రసాదాలు చేయాలని చెప్పారంట. కొబ్బరి బూరెలు, అరిసెలు చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పారు. అందుకనే ఇంక అమ్మ ఫోన్ చేస్తే అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ అమ్మ అరిసెల కోసం పాకం అయితే పడుతుంది. పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలంటే అలా వాటర్‌లో వేసుకొని పాకాన్ని అయితే పాకం వచ్చినట్టు. కొంతమంది ఏంటంటే ముదురు పాకం పడతారు. కొంతమంది లేత పాకం పడతారు. అట్లా అమ్మ ఇప్పుడు సరిపడా పట్టింది. మరీ ముదురు కాదు, మరీ లేతగా కాకుండా పాకం. మనం వాటర్‌లో వేయగానే ఇలా ఉండలాగా వస్తే పాకం వచ్చినట్టే. అరిసెల పాకం పట్టడం ఒక ఎత్తయితే, ఆ పాకంలో పిండి వేసి తిప్పేటప్పుడు చాలా ఓపిక ఎక్కువుండాలి. మన వల్ల అయితే అవ్వదు. ఇంకా ఎప్పుడు అరిసెలు చేసినా మా వారి హెల్ప్ అయితే ఉండాలి ఖచ్చితంగా. పాకంలో పిండి వేశాక అదంతా కలిసే వరకు చాలా సేపు తిప్పాలసలు. ఇంకా తిప్పడం అయితే అయిపోయింది. వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంది అమ్మ. మూకుడది తోమి, అరిసెలు తీసేవి, అరిసెలు ఏసేవి అవన్నీ కూడా తోమేసి రెడీగా పెట్టింది. అసలైతే ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాం అని చెప్పాను కదా ఇందాక. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ అన్న మాటే గానీ ట్యూషన్‌కి వెళ్ళారు. మార్నింగ్ 9 దగ్గర నుంచి మధ్యాహ్నం వచ్చేసరికి 12 అయిపోయేది. ఇంకా వాళ్ళకి సెలవు ఇచ్చింది ఎప్పుడు అంటే ఫస్టు, సెకండు ఇచ్చారు. అంటే పండగ ముందు రోజు, పండగ రోజు మాత్రమే ట్యూషన్‌కి సెలవులు. ఇప్పుడు వరకు ఎలాగో ట్యూషన్‌కి వెళ్ళారు కదా! మళ్ళీ ఈ 2 రోజులు గురించి ఎందుకు పిల్లల్ని తిప్పడం అని చెప్పేసి మానేద్దాంలే. ఈ 2 రోజులన్నా పిల్లలు రెస్ట్ తీసుకుంటారు అని అనుకున్నాము. కాకపోతే ఇంకా అమ్మవారికి కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరైతే వచ్చాము. మన ఇంట్లో ఎప్పుడైనా పిండి వంటలు చేసేటప్పుడు కొంచెం ఆయిల్‌లో వేసి అది చుట్టూరు తిప్పి పొయ్యి మీద పెడతారు. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న ఆచారం. మా అమ్మమ్మల దగ్గర నుంచి. ఇంకా అదే మా అమ్మగారు చేస్తారు. ఇంకా నేనంటే ఇంక చెప్పేదేం లేదు. అంత పెద్ద పెద్ద వంటలైతే చేయను గదా! ఎప్పుడు నాకేది కావాలన్నా ఇక్కడ అమ్మే చేసిస్తది. పక్కన కూర్చొని హెల్ప్ చేస్తూ ఉంటాం అంతే. అసలైతే మా ఇంట్లో అరిసెలు చెయ్యాలి అంటే సంక్రాంతి పండగకి అరిసెలు చేస్తే మళ్ళీ సంక్రాంతి పండగకే చేస్తాము అంతే. ఇంకా తినాలి అనిపిస్తే వేరే పిండి వంటలైతే చేస్తదమ్మ. అంటే అరిసెలు కాకుండా ఇంకా మిగతా పిండి వంటలుంటాయి గదా! అట్లా కారపూస గానీ, ఇంకా జంతికలు కానీ అవైతే చేసి పంపిస్తది. కారపూసకి, జంతికలకి ఒక్కొక్కలుంటే సరిపోద్ది. ఇలాంటి స్వీట్లు అంటే అరిసెలు చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు, ముగ్గురు ఉండాల్సిందే. ఎందుకంటే ఒకళ్ళేమో ఉండలు చేయడానికి, ఒకళ్ళేమో చేసిన ఉండలు అరిసెలు లాగా చేయడానికి, ఒకళ్ళేమో ఏయడానికి, ఒకళ్ళేమో వే వేసినయి తీస్తారు కదా అరిసెలు. అప్పుడేంటంటే ఆయిలు కిందకి పోయేలాగా నొక్కుతారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్‌గా అలా వేసేసుకుంటారు. అలా వేసుకుంటే ఆయిల్ అనేది చాలా ఉండిపోద్ది అరిసెలో అని చెప్పేసి మేమైతే మాత్రం ఖచ్చితంగా అరిసెలు తీసిన తర్వాత నొక్కుతాము. అరిసెలు మంచి టేస్ట్ రావాలంటే పాకం పట్టే బెల్లం బాగుండాలి ఫస్ట్ అయితే. అప్పుడే అరిసెలు టేస్ట్ అనేది చాలా బావుంటాయి. పాకం పట్టడం కూడా కుదరాలి. పిండి కలిసే వరకు తిప్పడం మా వారి వంతైతే. ఇంక తీసిన అరిసెలు నొక్కడానికి మా నాన్నగారొచ్చారు. ఎందుకంటే మా వారు కూడా ఉండేవాళ్ళు. వర్క్ దగ్గరికెళ్ళాలని చెప్పేసి ఇంకా భోజనం చేసి వర్క్ దగ్గరికెళ్ళడానికి రెడీగా కూర్చున్నారు. అదే సంక్రాంతికి చేసిన అరిసెల్లో అయితే నువ్వులు ఏసి చేసేవాళ్ళం. అది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను పోయినసారి. సంక్రాంతికి చేసిన పిండి వంటలని చెప్పేసి. ఇప్పుడేంటి అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి నువ్వులు అలాంటివి అసలు ఏమీ వేయలేదు. ప్లెయిన్‌గా చేసేసాము అరిసెలు. ఆడవాళ్ళకి పిండి వంటలు చేశాము అని గుర్తుండాలి అంటే ఏదో ఒక చుక్క ఎక్కడో చోట పడాల్సిందే. చేతి మీదో, మొహం మీదో ఎక్కడో చోట. నాకేమైందంటే పాకం తిప్పేటప్పుడు ఆల్రెడీ చేతి మీద పడింది. ఇప్పుడు అరిసెలు చేసేటప్పుడు కాదు, కొబ్బరి బూరెలు చేసేటప్పుడు అప్పుడు పడింది. ఆల్రెడీ అప్పటికి నాకు కుడి చేతికి ఒక చిన్న మచ్చ ఉంది. అది నేను మా ఇంటి దగ్గర కాల్చుకున్నా. అది స్వీట్ చేసేటప్పుడు మూకుడో ఏదో అంటుకుంది మొత్తానికి. మళ్ళీ ఇప్పుడు అదే మచ్చ దగ్గర మళ్ళీ వేడి వేడి పాకం పడింది. అది కూడా ఇంకొక చిన్న మచ్చలా వచ్చేసింది. పిండి వంటలు చేసామంటే మరి ఆ మాత్రం గుర్తుండాలి. అరిసెలైతే ఎక్కువ చేయలేదు. అక్కడ అమ్మవారికి నైవేద్యం ఎన్నైతే పెడతారో అన్నే చేసాము. అరిసెలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి పూరి చేయాలి. ఇంకా కొబ్బరి పూర్లు కూడా చేయడం స్టార్ట్ చేసేసాము. అరిసెల కిందకి ఎలా అయితే పాకం వచ్చిందో అలాగే పాకం వచ్చిందో లేదో అని చెక్ చేసింది కదా అమ్మ వాటర్లో వేసి ఇలా ఉండయ్యే వరకు. అలాగే ఈ పాకం కూడా అలాగే చేసింది. అలాగ పాకం వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కొబ్బరి వేసింది. కొబ్బరి వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకాలంట ఆ పాకంలో. ఆ తర్వాత పిండి పోసి తిప్పుతూ ఉండాలి, బియ్యం పిండి. పాకం పట్టే ముందు ఫస్ట్ బెల్లం అంతా కూడా జస్ట్ అలా కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. బెల్లంలో చాలా తుక్కుంటుంది అసలు. అందుకని చెప్పేసి ఎప్పుడు అరిసెలు చేసినా, ఎప్పుడు మనం ఇంట్లో ఏది చేసుకున్నా బెల్లం వడకట్టి వేసుకుంటేనే బెటరు. నేనైతే ఇంట్లో పరమాన్నం చేసినా కొంచెం అయినా సరే బెల్లం వడకట్టే వేసుకుంటాను. ఇంక ఫస్ట్ నుంచి అలా అలవాటు.
ఇందాక అరిసెలు చేసేటప్పుడు మా వారు తిప్పారు. ఇప్పుడు కొబ్బరి పూలు చేసేటప్పుడు మాత్రం మా అమ్మాయి తిప్పుతుంది. ఎందుకంటే మా వారికి వర్క్ దగ్గరికి వెళ్ళిపోయారు. టైం అయిపోయిందని చెప్పేసి. ఉంటే మా వారే తిప్పేవాళ్ళు. ఇప్పుడు ఇంకా మాకే తప్పలేదు. నేనేమో గిన్నె పట్టుకున్నా, పూజమ్మేమో పిండి పోస్తుంది, అమ్మేమో తిప్పుతుంది. మొత్తానికి ఆ రోజైతే సంక్రాంతి పండుగ గుర్తొచ్చింది నాకు. మా సిస్టర్ కూడా వస్తే ఇంకా బాగుండేది. కాకపోతే రాలేదు. ఇంకా రావటం కుదరలేదు వాళ్ళకి. కొబ్బరి బూరెలు కూడా నేనేం చేశానంటే అరిసెలు చేసేది ఉంది కదా చెక్కది, దాంతోనే చేసేస్తున్నా. అమ్మ ఏమంటుందంటే కొంచెం పెద్దగా ఉంటున్నాయి అరిసెలకి వీటికి పెద్దగా తేడా లేదు, కొంచెం చిన్నగా చేయని చెప్తే మళ్ళీ చిన్నగా చేశాను. బాగున్నాయి. కొబ్బరి బూరెలు అంటే చిన్నగా ఉండాలి, అరిసెలు అంటే పెద్దగా ఉండాలి. అసలైతే అంతకుముందు చేతులతో చేసేవాళ్ళం. మా వారు ఏంటంటే చక్కర చేశారు. అరిసెలు చేసుకోవడానికి కొబ్బరి బూరెలకి రెండింటికి పని చేస్తుందని. మా ఇంట్లో ఎక్కువ ఏదైనా సరే కిడ్నీ బ్యాంక్తో సహా చెక్కవే ఉంటాయి. ఎందుకంటే మా వారు చేసే వర్క్ అదే కాబట్టి. ఇప్పుడు అమ్మ చేతిలో ఉన్న గెరిటి కూడా దానికి ఒక చెక్క కాడలాగా వేశారు. అది అసలైతే కొంచెం విరిగిపోయింది. ఇంకా దాన్ని సాంతం విరగొట్టేసి అలా వేశారు. ఎందుకంటే తీసేటప్పుడు సెగ రాకుండా ఉంటుందని. తీసుకోవడానికి కూడా గెరిటి చాలా ఈజీగా ఉంది, బాగుంది. అసలు చేసిన వెంటనే మళ్ళీ కొబ్బరి పూలు కూడా చేసేసాం. కొబ్బరి పూలు చేయడం కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చాయి. వండిన తర్వాత కొంచెంసేపు ఫ్యాన్ గాలి కింద ఉంచేసాము. అసలైతే అరిసెలు వరిగడ్డలో వేస్తారు. మేము అసలు ఎప్పుడో మానేసాం అలా వరిగడ్డలో వేయడం. ఇంకా అలా ఫ్యాన్ గాలికి అలా ఆరబెట్టేస్తాం. అసలైతే 2 బేషన్లోకి ఆరబెట్టేస్తాం. తక్కువే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాము. కొంచెంసేపు ఆరిన తర్వాత ఇంక ఇంట్లో కూడా ఉంచలేదు. వెంటనే గుడి దగ్గరికి అయితే పంపించేసాము. మళ్ళీ పూర్ణాలు కూడా వేయమని చెప్పారు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి. దసరా ముందు రోజేమో అరిసెలు కొబ్బరి పూలు చేసాము. దసరా రోజేమో ఈ పూర్ణం బూరెలు అయితే వేసాము. పోయినసారి ఏంటి అంటే ఎంత చక్కగా అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టారు అనేది నేను వీడియో కూడా తీసి మీ అందరికీ పెట్టాను. ఈసారి ఏంటంటే మాకు ఈ పూర్ణాలు వేయడం వల్ల అసలు నైవేద్యం పెట్టడానికి మేము వెళ్ళలేకపోయాము. ఇంకా నేను పూర్ణాలు వేయడానికి పిండి అది పట్టేసి ఇచ్చేసాను. ఇంకా అమ్మ పూర్ణాలు వేసింది. మా వారేమో బండికి పూజ చేసుకుంటున్నారు. ఇంకా బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళడం. దసరా రోజు కంపల్సరీగా ఇలా బండికి పూజ అయితే చేసుకుంటాము. అదే ఇంటి దగ్గర ఉంటే నేను మిషన్కి కూడా పూజ చేసుకుంటాను. ఇంకా ఇంటి దగ్గర లేం కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత బండి సర్వీసింగ్కి ఇచ్చేసారు మా వారు. ఇచ్చిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నారు. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాము. చాలా పెద్ద క్యూవే ఉంది. మేము లోపల ఉన్నాం కాబట్టి ఇంకా ఆ క్యూ అయితే తెలియట్లేదు. రోడ్డు వరకు క్యూ కట్టారు. ఇంకా అసలు వీడియో తీయడం చాలా కష్టం. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన నాగదేవత గుడి ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరి భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటి అంటే దసరా రోజే అన్న సంతర్పణ జరుగుద్ది. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసే వెళ్తారు. ఎందుకంటే అమ్మవారికి అక్కడ పెట్టిన తర్వాత అందరికీ పెడతారు. అందుకని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా భోజనం చేసి అయితే వెళ్తారు. అమ్మవారి ప్రసాదం కాబట్టి. భోజనాల దగ్గరలో కూడా అమ్మవారి ఫోటో ఒకటి పెట్టారు. అక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూడా చేసుకుంటారు అని చెప్పేసి మేము ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయాము. భోజనాల్లో ఏమేమి పెట్టారు అంటే స్వీట్ పొంగలి, పులిహార, బెండకాయ పులుసు, వంకాయ, చట్నీ. నేనైతే ఇంకా ఇవే వేయించుకున్నాను. కర్రీస్ ఇంకా ఉన్నాయి కానీ నేనైతే వేయించుకోలేదు. నేను ఏవి తింటానో అవి మాత్రమే వేయించుకున్నాను. ఫుడ్ అనేది ఎక్కడికి వెళ్ళినా మనం అసలు వేస్ట్ చేయకూడదు. మనం ఎంత తినాలో అంతే పెట్టించుకోవాలి. మేము భోజనం చేసి వచ్చిన తర్వాత కూడా చూసాము క్యూ ఏమైనా తగ్గిందేమో అని చెప్పేసి. ఇంకా అసలు తగ్గలేదు, చాలా జనం ఉన్నారు. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అదే రోజు మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉన్నాయని చెప్పేసి కొంచెం త్వరగానే బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా వంట చేసేసుకున్నాను. పిల్లలు మళ్ళీ కొంచెం త్వరగా తింటారని వంట చేసేసి అక్కడ పెట్టేసి పిల్లలిద్దరూ ఫ్రెష్ అయిపోయారు. ఇంకా సరుకులు కావాలని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళాము. సరుకులు అంటే కొన్ని ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయింది. లిక్విడ్ ఎప్పుడు తీసుకున్నా నేను ఇంకా డిమార్ట్లోనే తీసుకుంటాను. ఇంకా పిల్లలకి బయలుదేరేటప్పుడే చెప్పేశాను, లేసులు అలాంటివి ఏవైనా అడిగినట్టుంటే ఇంకా వెళ్ళొద్దు అని చెప్పేశాను. మేము అసలు అలాంటివి ఏమీ అడగము అని చెప్పారు. వాళ్ళు అడగలేదులే కానీ మేమే ఒక లేస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. అది కూడా ఒకటే తీసుకున్నాము. ఓన్లీ లేస్ ప్యాకెట్లో ఒకటే ఎక్కువగా అడిగితే కొనను, మిగతా ఇంకా ఏమన్నా అడిగితే కొనిస్తాము. నేను డీమార్ట్కి వెళ్ళాను అంటే ఎక్కువగా పూజ సామాన్లు తీసుకుంటాను. ధూప్ స్టిక్స్ లేదంటే అగరబత్తులు ఫస్ట్ ఇవే తీసుకుంటా ఎక్కువగా. ఫస్ట్ అవి తీసుకున్న తర్వాతే మిగతా సరుకులు తీసుకుంటాను. ఎందుకంటే డైలీ పూజ చేసుకుంటా కాబట్టి నాకు ఎక్కువే పడతాయి. ఇంకా మా దసరా పండుగ అయితే ఇలా జరిగింది. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.